హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో ఈ సింపుల్ పట్టు లెహంగా దానిపైన ఓవర్ కోట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. బార్డర్కి స్కాలప్ చేశాక ఇలా ఉంటుంది. లోపల ఫ్రాక్లా స్టిచ్ చేసాం. ఈ ఫ్రాక్ శారీలో వచ్చిన బ్లౌజ్ని తీసుకొని ఇలా స్టిచ్ చేసాం. పైన బాడీ కోసం సపరేట్గా పట్టు క్లాత్ని తీసుకున్నాను. బ్యాక్ జిప్ని స్టిచ్ చేశాను. బ్లౌజ్తో స్టిచ్ చేసాం కాబట్టి గేర తక్కువగా ఉంటుంది. వెనకాల జిప్ జనరల్గా ఇక్కడి వరకే స్టిచ్ చేసుకుంటారు. అలా కాకుండా కిందికి ఇంకొక 3 to 4 ఇంచెస్ వరకు జిప్ని స్టిచ్ చేసుకుంటే నడుం దగ్గర బ్యాక్ థ్రెడ్స్ని స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. వేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. శారీలో వచ్చిన బ్లౌజ్తో 2 years బేబీకి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం. ఇది 1 మీటర్ వచ్చింది. పై వైపు చిన్న బార్డర్, కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి పాలిస్టర్ లైనింగ్ని కూడా 1 మీటర్ తీసుకున్నాను. పైన బాడీ కోసం 1/2 మీటర్ పట్టు క్లాత్ని తీసుకున్నాను. దానికి కాటన్ అస్తర్ అండ్ ఒక జిప్. దీనిపైన ఓవర్ కోట్ని స్టిచ్ చేయడానికి ఇలా ఎంబ్రాయిడింగ్ చేయించాను పింక్ కలర్. ఈ ఓవర్ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను. ఈ ఫ్రాక్ కోసం కాటన్ లైనింగ్ని ఇలా బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇది చిన్న బేబీకే కాబట్టి ఇది 4 foldలో సరిపోతుంది. ఇది 8 inches ఫోల్డింగ్ ఉంటుంది. నాకు కావాల్సింది 7.5 inch. సో సరిపోతుంది. ఇది 4 మడతలో ఉంది. ఇప్పుడు 11 inchకి మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 7.5 inch లూజ్కి మార్క్ చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. షోల్డర్ వచ్చేసి 4.5 inch. ఆర్మ్ రౌండ్ కూడా 4.5 inchకి ఇలా స్క్వేర్ని డ్రా చేయండి. చంక డౌన్ వచ్చేసి 1/2 inchకి మార్క్ చేసి 2 inch నుంచి ఇలా క్రాస్గా డ్రా చేయండి. చంక రౌండ్ కూడా డ్రా చేయండి. నడుము దగ్గర ఇలా 1 inchకి పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ దగ్గర ఇలా చిన్నగా కట్స్కి మార్కింగ్ చేయండి. ఆ కట్స్ నుంచి ఒక 1/2 inch ముందుకెంచి ఇలా 1 inchకి కలిచేలా క్రాస్గా కట్ చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో సేమ్ అలాగే కట్ చేసేయండి. సైడ్ కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు 2 పీసులని సపరేట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ని తీసుకొని 2 inch వెడల్పు, 3 inch నెక్ పొడవు డ్రా చేసి రౌండ్గా కట్ చేసేయండి. బ్యాక్ పీస్ కూడా తీసుకొని 2 inch వెడల్పు, 1.5 inch పొడవులో ఇలా నేను చూస్తున్నట్టుగా డ్రా చేసి కట్ చేసేయండి. ఈ హాఫ్ పట్టు క్లాత్ని కూడా 4 మడతలుగా పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ కట్ చేసుకున్న ఈ బాడీ పీస్ని పెట్టి అది ఎంత లెంత్లో ఉందో చూసి ఒక 1/2 inch ఎక్స్ట్రాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి. ఇక్కడ జాయింట్ని సపరేట్ చేసేయండి. ఈ బ్లౌజ్ పీస్ని సరిగ్గా సమానంగా ఫోల్డ్ చేయండి. ఇలా పై బార్డర్ని కింది బార్డర్ని సమానంగా పట్టుకొని మిడిల్కి కట్ చేసేయండి. చిన్న బార్డర్ వెనకలకి స్టిచ్ చేయాలి, పెద్ద బార్డర్ ముంగడికి స్టిచ్ చేయాలి. ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ కూడా 1/2 మీటర్కి కట్ చేసేయండి. సరిగ్గా 1/2 మీటర్కి కట్ చేయండి. పట్టు క్లాత్ని లైనింగ్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు సీదా పైన ఇలా లైనింగ్ని పెట్టండి. నెక్ అండ్ చంక వైపు 2 వైపులా స్టిచ్ చేయండి. పైన షోల్డర్ స్టిచ్ చేయొద్దు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసి కుట్టు దగ్గర దాకా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు రివర్స్ తీసేయండి. రివర్స్ తీసి ఇలా సమానంగా అనుకున్న తర్వాత పైనంగా అణుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా చంక వైపు, నెక్ వైపు నీట్గా వేసేయండి. అణుగుడు స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా చుట్టూ 3 sides కుట్టేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. సేమ్ ఇలాగే ఫ్రంట్ పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లీట్ మార్కింగ్ దగ్గర 1/2 inch వెడల్పులో 2 inch పొడవులో ఇలా ప్లీట్స్ని పెట్టండి. ఫ్రంట్ పీస్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్కి ప్లీట్స్ని పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద బార్డర్ని ఫ్రంట్ పీస్ని స్టిచ్ చేయాలి. దీనికోసం ఈ క్లాత్ సెంటర్ని బాడీ సెంటర్ని
మార్క్ చేసుకొని రెండింటిని ఇలా కలుపుతూ పిన్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 ఇంచ్ వరకు ప్లీట్స్ పెట్టకుండా కుట్టుకొని ఈ పిన్ దగ్గర నుంచి ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఈ మిడిల్ దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ని ఇలా అడ్జస్ట్ చేయండి. తర్వాత పిన్ వరకు కుట్టిన తర్వాత పిన్ తీసేసి ఇటువైపు కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోండి. వీలైనంత చిన్నగా పెట్టండి. క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎంత చిన్నగా పెడితే అంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్ని మలిచి కుట్టుకోండి. ఇది పట్టు క్లాత్ కాబట్టి పోగులు పోతుంది. 2 సైడ్స్ ఇలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పేయండి. లైనింగ్ వైపు నుంచి లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇందాకట్లాగానే బాడీ మార్కింగ్ని అలాగే లైనింగ్ సెంటర్ని మార్క్ చేసి మిడిల్లో మార్క్ పెట్టి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టండి. మధ్యలో పిన్ తీసేసి ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోండి. ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ప్లెయిన్గా ప్లీట్ పెట్టకుండా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ లోపల వైపు ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా సెంటర్ మార్క్ చేయండి. ఈ సెంటర్కి అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. అలాగే ఈ క్లాత్కి కూడా సరిగ్గా మిడిల్ని మార్క్ చేసి ఇలా కదలకుండా పిన్ పెట్టుకోండి. ఇక్కడ 2 ఇంచ్ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసి ఈ పైన క్లాత్ కూడా ఇలా 1/2 ఇంచుకి పిన్కి అటువైపు ఇటువైపు మార్క్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ పెట్టుకోండి. ఇక్కడ పిన్ తీసేసి ఇంకొక 1/2 ఇంచు ప్లీట్ పెట్టకుండా కుట్టేసి మిగతాది ప్లీట్ పెట్టండి. ఎడ్జ్కి ఒక 2 ఇంచు ప్లెయిన్గా విడిచిపెట్టండి. మధ్యలో ఒక 1 ఇంచు ఏం ప్లీట్ పెట్టకుండా ఉండాలి. ఇప్పుడు రివర్స్ వైపు తిప్పి ఈ లైనింగ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సరిగ్గా మిడిల్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు జిప్ కోసం ఇలా కట్ చేసేయండి. మిడిల్కి ఇక్కడ ఒక 3 to 4 ఇంచెస్ వరకు కింది వరకు కట్ చేయండి. ఇప్పుడు లైనింగ్ని ఈ పట్టు క్లాత్ని జాయిన్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే వెనకాల బ్యాక్ థ్రెడ్స్ని స్టిచ్ చేయని అవసరం లేదు. మనకు కావాల్సినంత టైట్లో సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు. నడుము దగ్గర కూడా వేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. కింద ఫ్రిల్స్ దగ్గర 3 ఇంచ్ డౌన్కి కట్ చేసాం కాబట్టి ఇలా 1 ఇంచ్లో ఈ పట్టీని కట్ చేయండి. ఇలా సీదా పైన ఇలా స్టిచ్ చేసుకోండి. ఎక్కడి వరకు అయితే మనం కట్ పెట్టామో అక్కడి వరకు స్టిచ్ చేయండి. ఇటువైపు కూడా సేమ్ పైన ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఈ కట్ వరకు ఇలా స్టిచ్ చేయండి. యాక్చువల్గా 2 ఇంచ్ వెడల్పులో పట్టీని కట్ చేసుకొని మిడిల్కి ఈ కట్ వరకు కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నా దగ్గర అంత వెడల్పులో క్లాత్ లేనందుకు ఇలా 1 ఇంచ్ని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. వీ షేప్లో స్టిచ్ దాకా చిన్న కట్ పెట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి రివర్స్లో తీయండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైనుంచి కింది వరకు ఒకే డిస్టెన్స్లో 1/2 ఇంచ్ వెడల్పులో వచ్చేలా స్టిచ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ వెడల్పులోనే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ జిప్ ఇదే స్టిచ్ పైన వస్తుంది కాబట్టి కింది వైపు కూడా ఇలా టర్న్ చేసి ఇటువైపు కూడా సేమ్ కింద క్లాత్ అనేది ముడతపోకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సైడ్స్కి కినార్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు జిప్ని స్టిచ్ చేయాలి. జిప్ని ఇలా పైన ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. జిప్ సెంటర్కి బాడీ ఎడ్జ్ ఇలా సగానికి వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కింది వరకు ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ స్టిచ్ చేశాక 2 జాయింట్స్ దగ్గర ఇలా రబ్ చేయండి. రబ్ చేసి ఇప్పుడు జిప్ పైన ఇలా 2 క్లాత్లు దగ్గరకు వచ్చేలా పెట్టుకుంటూ ఇందాకలా స్టిచ్ చేసుకున్న స్టిచ్ పైనే స్టిచ్ చేయాలి. ఇక్కడ ఎడ్జ్ కూడా ఫోల్డ్ చేసి జిప్ని కొంచెం సూది కిందికని జిప్ని వెనక్కనండి. తర్వాత ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటే జిప్ ఎక్కడ కనిపించదు. నార్మల్ పాదంతో కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. 1 సైడ్ పాదం ఉంటే ఇన్విజిబుల్ జిప్ని స్టిచ్ చేసుకోండి. షోల్డర్ని జాయిన్ చేయండి. ఇలా 2 సార్లు స్టిచ్ చేసుకోండి. పట్టు క్లాత్ని కింది వైపు నుంచి రెండింటిని జాయిన్ చేస్తూ వెనకాల సైడ్ని ఫ్రంట్ సైడ్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ లైనింగ్ దాకా. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైన బాడీ దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసి ఇందాకలా స్టిచ్ చేసుకున్న ఈ పట్టు క్లాత్ని లోపలికని ఇప్పుడు లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ పడేలా ఇలా స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేసుకోండి.
రెండు వైపులా స్టిచ్ చేశాక మనకి ఎంత టైట్లో కావాలో అంత టైట్లో ఇక్కడ నడుం దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకోండి. కింద లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసుకోండి. రివర్స్ తీసాక ఫ్రాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్గా ఫస్ట్ స్కాలప్ పెట్టొద్దు అనుకున్నాను, అందుకని సైడ్స్ క్లోజ్ చేశాను. తర్వాత స్కాలప్ పెడితే బాగుంటుందని ఇప్పుడు స్కాలప్ కోసం కట్ చేసినాను. ఇలా 3 ఇంచ్ వెడల్పులో అండ్ 1 ఇంచ్ పొడవులో ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంచ్ వెడల్పులో సరిగ్గా హాఫ్కి అంటే 1.5 ఇంచ్కి మార్క్ చేసి ఇలా కట్ వర్క్ని డ్రా చేసుకోండి. ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి. ఇప్పుడు కింది వైపు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేసేయండి. ఇప్పుడు ఇది క్యాన్వాస్ 2 మీటర్ పొడవు ఉంది, 4 ఇంచ్ వెడల్పులో తీసుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా డ్రా చేయండి. ఇప్పుడు ఈ పేపర్ ఎలా ఉందో అలా డ్రా చేశాక ఇక్కడ ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ పెట్టుకొని ఇలా డ్రా చేసాం. ఇలాగే ఇది 1 మీటర్ 2 మీటర్ పొడవు ఉంది కదా, ఈ 2 మీటర్ పొడవులో ఇలా డ్రా చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసాం కాబట్టి 1 మీటర్ లెంత్లో ఉంటుంది. ఇలా చివరి వరకు డ్రా చేసేయండి. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. పాలిస్టర్ లైనింగ్ కూడా 4 ఇంచ్ వెడల్పులో 2 మీటర్స్ పొడవులో తీసుకోండి. ఇప్పుడు క్యాన్వాస్ని ఈ పాలిస్టర్ లైనింగ్ని ఐరన్తో స్టిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసిన వైపు ఏదైనా ఒక సైడు ఇలా విప్పేసేయండి. ఇప్పుడు పట్టు బార్డర్ సీదా పైన ఇప్పుడు ఈ స్కాలప్ పైకి కనిపించేలా లైనింగ్ కిందికి పోయేలా చూసుకుంటూ ఇలా బార్డర్ పైన ఇలా నీట్గా పెట్టుకోండి. ఇది కదలకుండా అటు ఇటు పిన్స్ పెట్టండి. ఇప్పుడు స్కాలప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పైన కొంచెం స్టిచ్ పడేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. కింద ఈ స్కాలప్ ఎడ్జ్ అనేది కింద బార్డర్ ఎడ్జ్ పైన ఉండాలి, ప్లెయిన్ క్లాత్ కనపడకుండా చూసుకోండి. ఇలా ఎడ్జ్ వరకు స్టిచ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేయండి. ఇది 2 మీటర్ కన్నా కొంచెం తక్కువగా ఉంది గేరా, సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసి ఇలా చిన్న చిన్న కట్స్ని పెట్టుకోండి. ఇప్పుడు ఇలా రివర్స్లో తీయండి. వేల్తో ఇలా రబ్ చేస్తే అది స్కాలప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నీట్గా వచ్చిన తర్వాత పైనంగా అణుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇందాకలా స్టిచ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా పైన నీట్గా కనిపించేలా చూసుకుంటూ కింద క్యాన్వాస్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఇలా తడుముతూ ఎడ్జ్కి స్టిచ్ పడేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. అటువైపు నుంచి స్టిచ్ చేసుకోవచ్చు, కానీ కింది వైపు ఫ్రంట్ సైడ్ ముడతలు వస్తుంది. సో ఇలా ఫాల్కి స్టిచ్ చేసినట్టు స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ని ఇలా ఇందాక ఎంతైతే విప్పామో అక్కడ స్టిచ్ చేసేయండి. కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది.